హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ స్కంధం 24వ అధ్యాయంలో ఉన్నాము. మా 24వ అధ్యాయంలో ముఖ్యంగా భువర్లోకం గురించి మనం చర్చించుకుంటూ, అది భూమండలం నుంచి చంద్రుడి వరకు ఉండేటువంటి ఏదైతే స్పేస్ ఉంటుందో, దాన్ని అంతరిక్షం లేదా భూవర్లోకం అంటారు. దాంట్లో అతి ముఖ్యమైనది ఉండేది అక్కడ సూర్యుడు ఉన్నాడు, తర్వాత రాహుకేతువులు ఉన్నారు. అవి కాకుండా ఇంకా విద్యాధర, చారణ, సిద్ధలోకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతరిక్షానికి ఉన్నంత వరకే గాలి ఇక్కడి వరకు గాలి వీచేంత వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆకాశంలో మేఘాలు తేలియాడేంత వరకు విస్తరించి ఉంటుంది. ఆ పైన ఇంకా గాలి అనేది ఇంకా ఉండదు అనమాట. కాబట్టి రాహుకేతువులు, సూర్యుడు, ఈ మనం చెప్పుకున్నటువంటి గ్రహాలు ఎక్కడైతే వీళ్ళందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఈ రాహువు మధ్య మధ్యలో వచ్చి సూర్యచంద్రులకి ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే అవి సూర్యుడు 10,000 యోజనాలు పైకి కిందకి ఆయన ప్రయాణిస్తూ ఉంటాడు. అంటే 5,000 యోజనాల పైన, 5,000 యోజనాల కింద. అలాగే చంద్రుడు 10,000 యోజనాల పైన, 10,000 యోజనాల కింద, అంటే 20,000 యోజనాలు. రాహువు 30,000 యోజనాలు కదులుతాడు అన్నమాట. అలా కదులుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఒకే లైన్ లోకి వస్తారో అప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. ఆ గ్రహణం ఏర్పడుతుంది మనం నేను చెప్పుకున్నాం. ఇదే మనం నిన్న చూసినటువంటి డయాగ్రాము. ఇదంతా చంద్రుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. ఇదంతా మనం భూవర్లోకం అని చెప్తాము. ఈ ప్లేస్ లో మనం చూసే రాహుకేతువులు, సూర్యుడు, తర్వాత సిద్ధ, చారణ, విద్యాధర, యక్ష, రాక్షస, భూత, ప్రేత, పిశాచాలు, అలాగే కిన్నెర, కింపురుషులు. వీళ్ళందరూ కూడా ఈ స్థలంలో వాళ్ళంతా కూడా నివసిస్తూ ఉంటారు. గంధర్వులు, అప్సరస్సులు, కిన్నెర, కింపురుషులు అంతా కూడా. ఆ తర్వాత కింద ఉండేది ఇంకా పిళ్ళ స్వర్గం. ఇదైతే భూమి కింద ఉన్నటువంటి ప్రదేశాలు. ఇవన్నీ కూడా మనం అక్కడ ఉద్యానవనాలు, కావాల్సిన గొప్ప దేవాలయాలు, అనేక మంచి వసతులు ఉండేటివి. నిత్యం అక్కడ అన్ని రకాల కార్యకలాపాలు అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఎన్నో తోటలు, పండ్లు, అల్లుకున్న చెట్లు, అటువంటి సౌందర్యం ఎవరినైనా కూడా ఆకర్షిస్తా ఉంది. అలాగే అనేక రకాల పూల చెట్లు, అలాగే సరస్సులు, అన్నీ కూడా మనల్ని విపరీతంగా ఆకర్షించేటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయన్నమాట. అక్కడ సూర్యరశ్మి అనేది అక్కడికి రానే రాదు. అక్కడ కూడా రత్నాలతో పొదగబడినటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ రత్నాల నుంచే వాటికి కావాల్సినటువంటి వెలుగంతా వస్తుంటుంది. అక్కడ ఇంకా అనేక మూలికలతో తయారు చేసినటువంటి ఎన్నో రసాలు ఉన్నాయి. అవి తాగడంతో వాళ్ళు ఎంతో శక్తిమంతులు అవుతారు. మానసిక ఆందోళన నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. ఎన్నో రకాల శారీరక మరియు మానసిక ఆందోళన నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు అన్నమాట. కానీ వాళ్ళు అక్కడ ఒకదానికి వాళ్ళు భయపడతారు. దానికంటే మృత్యువుకు మాత్రం వాళ్ళు భయపడతారు. మృత్యువు మాత్రం వస్తుంది. ఇంకా ముసదనం రోగాలు అనేది ఆల్మోస్ట్ అక్కడ లేనట్టే అక్కడ. కానీ మరణానికి మాత్రం కంపల్సరిగా వచ్చి తీరుతుంది. కాబట్టి వాళ్ళు భయపడేది మరణానికి మాత్రము.
అందుకే మనం చూస్తాము అసురులు, ఎస్పెషల్ గా మనం హిరణ్యకశిపుడు వీళ్ళంతా మనం చూస్తున్నాం. సో వాళ్ళకి మరణాన్ని జయించే శక్తి కావాలని వాళ్ళు కోరుకుంటారు అనమాట. తర్వాత అతలలో బల అనే రాక్షసుడు ఉన్నాడు. తన ద్వారా వచ్చేటువంటి అనేక ఆ, విన్యాసాలు అంటే చేసే కొన్ని శక్తులు వాళ్ళ నుంచి ఎవరైతే కొంతమంది సంపాదించుకుంటారో యోగులు వాళ్ళంతా వాళ్ళు ప్రజల్ని మోసం చేయడంలో నిమగ్నం అవుతారు. అక్కడ బల నుంచి మూడు రకాలటువంటి స్త్రీలు సృష్టిస్తారు. కొంతమంది వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఇతర వర్గాల పురుషుల్ని పెళ్లి చేసుకుంటారు. అది మరి పుంసలీలు మాత్రం వాళ్ళు భర్తలు ఎప్పుడు మార్చుకుంటూనే ఉంటారు. సో ఈ విధంగా మనం నిన్న చూస్తే గనక అతల, పితల, తర్వాత సుతల కూడా చెప్పుకున్నాం. అతలలో బల అనే వ్యక్తి ఉన్నాడు. వితలలో శివుడు ఉన్నారు. సుతలలో మనం చెప్పుకున్న బలి మహారాజు ఉన్నాడు. ఆ బలి మహారాజు గురించి మనం చెప్పుకునే క్రమంలో మనం నిన్న క్లాసు ముగించాము. సో అతలలో ఇంకో పాయింట్ కూడా మనం నిన్న చెప్పుకున్నాం. అక్కడ ప్రవేశించేటువంటి పురుషులకి అటక అనే గంజాయిని తాగిపించడంతో వాళ్ళకి 10,000 ఏనుగుల బలం రావడం, తర్వాత అహంకార భ్రమలకు లోనై తానే దేవుడు అనేటువంటి భావనలు అనుకుంటారు. అదే మనం చూస్తాం అసలు ఎక్కువ కాలంలో మాకు మించిన వాళ్ళు లేరు, మీరు నన్నే దేవుడిగా పూజించాలి అనేటువంటి ఇట్లాంటి డిమాండ్స్ పెడుతూ ఉంటారు అన్నమాట. కానీ వాళ్ళు ఎప్పటికీ దేవుడిగా, కానీ వాళ్ళు తాగే ఆ పదార్థం వాళ్ళకి అంత అంత బలం వచ్చేసరికి ఇమ్మీడియట్ గా వాళ్ళకంటే మించిన ఆ, భగవంతుడు ఇంకా లేరని వాళ్ళు అనుకుంటుంటారు. దాని కింద ఉండేది నెక్స్ట్ వితల. అతల కింద వితల. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము శివుడు తన భూత గణాలతో అక్కడ ఉంటాడు. సో వాళ్ళ యొక్క కలయిక భవాని. సో శివుడు భవాని ఒక కలయికతో ఇక్కడ ప్రాణరసం ఏదైతే సృష్టించబడుతుందో ఆ అదే తర్వాత బంగారు లాగా ఆ బంగారు లాగా అవి ఉత్పత్తి అవుతాయి. ఆ ఆభరణాలు ధరించుకొని అక్కడ వాళ్ళంతా సుఖంగా ఉంటారు. తర్వాత సుతల కూడా మనం బలి మహారాజు గురించి మాట్లాడుకున్నాం. సో 3 అడుగులు వామనుడు అడిగినప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు ఆయన సో నా తల మీద పెట్టండి అన్నప్పుడు ఆయన అట్లాగే పాతాళానికి తొక్కేశాడు అనమాట. అంటే ఇక్కడ సుతల లోకాల్లోకి తొక్కేశాడు. సో ఒక విధంగా చెప్పాలంటే బలి మహారాజు ఒక విధంగా అదృష్టవంతుడు. ఎందుకంటే తాను సుతలలో ఉంటూ భగవంతుడు ఎప్పుడు అతన్ని కనిపెట్టుకొని ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ భగవంతుడు భిక్షాటన ఎత్తాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ భిక్షాటన ఎందుకు ఎత్తాడు అని అంటే సో బలి మహారాజుని భక్తుని చేసుకోవడానికి తను ఎత్తాడు. సో ఇదంతా ఎందుకంటే అంతకుముందు ప్రహ్లాద్ మహారాజుకి మాట ఇచ్చాడు కదా, 21 తరాలను నేను వైకుంఠం తీసుకెళ్తానని. సో సో అది భగవంతుడి గుర్తుపెట్టుకుంటూ బలి మహారాజు అసుర జాతికి చెందిన వాడైనా సరే తనని భక్తుడి కింద మార్చుకోవడానికి తానే దిగొచ్చాడు అన్నమాట. అంటే దీన్ని బట్టి మనం భగవంతుడి యొక్క దయ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం చిన్నప్పటి నుంచి సామాజిక దృష్టికోణంలో మనం అలవాటు పడిపోయాం కాబట్టి మన సామాజిక దృష్టికోణంలోనే మనం ఎదగాలని ప్రయత్నిస్తామే తప్ప భక్తిలో మనం ఎదిగితే ఎదగాలని మాత్రం మనకి అనిపించదు. ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలు ఏది మన కంటికి కనబడదు అన్నమాట. కాబట్టి ప్రజలెవరు మన ఆధ్యాత్మికంగా ఉంటే ప్రజలెవరు మనల్ని పెద్దగా హర్షించరు మనం. కానీ అదే మనం కొంచెం డబ్బులు సంపాదించి కొంచెం వాళ్ళ కళ్ళకి మనకి ఇట్లా 2 అంతస్తుల మేడలు 3 అంతస్తుల మేడలు మనం కట్టి చూపించాం అనుకోండి, అది వాళ్ళ ఏంటంటే అది గొప్ప జీవితం కింద తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇవన్నీ మనకి లేనప్పుడు ఇవన్నీ మనకు దొరకపోయి కానీ నాకు భక్తి మాత్రం దొరికితే నా అంత భాగ్యవంతుడు ఇంకెవరు లేని అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ బలిమల చాలా భాగ్యవంతుడిగా ఫీల్ అవుతున్నాడు. భగవంతుడు మొత్తం లాక్కున్నా నాకేం నష్టం లేదు, నాకేం ఇబ్బంది లేదు. కానీ తన ప్రేమ నాలో ఉత్పన్నమైంది. అది అసలైన నిజమైన ఫలితం ఏంటంటే భక్తి సేవ యొక్క నిజమైన ఫలితం పరమ పురుషోత్తమని పట్ల స్వచ్ఛమైన ప్రేమ మేల్కొనడమే.
అది అని అన్ని పరిస్థితుల్లోనూ కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ ఆ రక్షణ అన్ని అన్ని పరిస్థితుల్లో కొనసాగుతుంది. కానీ మనం వరాలు కోరుకొని మనం సంపాదించుకున్నట్టు ఏది కూడా మనలో కొనసాగవు. మనతో పాటు అవి కొనసాగవు. సో అది. కాబట్టి ఎవరైనా సరే ఆకలితో బాధపడేవాడు కావచ్చు, కింద పడిపోయిన వాడు, తడబడిన వాడు, ఒక్కసారైనా సరే భగవన్ నామాన్ని గాని జపిస్తే తన ఆయన తన పూర్వ కర్మల ఫలాల నుండి తక్షణమే విముక్తి పొందుతాడు. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమాప్యస్య ధర్మస్య త్రాయతే మహదభాయ్. సో కొద్దిగా చేసినా సరే ఇక్కడ ఏమన్నాడు, ఒక్కసారైనా భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తే అట్లీస్ట్ కొద్దిగా అయినా సరే మనం భక్తి చేయడానికి మనం ముందుకెళ్తే వాళ్ళ పూర్వ కర్మ ఫలాలన్నీ కూడా తక్షణ విముక్తి పొందుతాడు. యోగ సాధన మరియు ఇతర ప్రయత్నాల్లో అదే విముక్తి సాధించాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వేరే వేరే మార్గాల్లో వెళ్ళామనుకోండి, మనం చాలా ఇబ్బందులు పడాలి ఆ ముక్తి పొందడానికి. కానీ భగవన్నామం చేసే వాళ్ళకి చేసినప్పుడే వాళ్ళు ఒక విధంగా ముక్తి అయిపోయినట్టే. వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఇంక కొంత ప్రయత్నం చేయాలంతే. అదర్వైజ్ వాళ్ళు భగవన్నామం తెలుసుకొని భగవన్నామం జపిస్తున్నారు అంటేనే వాళ్ళు ఆల్మోస్ట్ ముక్తి పొందడానికి వాళ్ళు రెడీగా ఉన్నారని అర్థం అనమాట. సో తర్వాత బలి మహారాజు ఏమన్నాడు, భౌతిక సుఖాలను ఐశ్వర్యాలను ప్రసాదించిన తన కరుణను చూపలేదు. అంటే భగవంతుడు ఇచ్చే వరాలు ఏదైతే భౌతికంగా ఉంటాయో అది నిజమైన కరుణ కాదంటున్నావు. ఎందుకంటే అవి ఇచ్చినప్పుడు నేను భగవంతుడి సేవను మర్చిపోతాను కదా. నేను ఆ సేవను మర్చిపోతే ఇంక నాకు భగవంతుడి పట్ల కరుణ ఏమొచ్చినట్టు అప్పుడు? అంటే భగవంతుడి నుంచి భౌతిక వరాలు పొందేము అంటే మనం ఖచ్చితంగా ఒకనొక రోజు భగవంతుని మనం మర్చిపోతామని అర్థం. ఎందుకంటే వీటి మెయింటెనెన్స్ లో మనం భగవంతుడిని పొందలేదు. భగవంతుడిని స్మరించే శక్తిని కోల్పోతాం అన్నమాట. నారదముని లాంటి వాళ్ళకి నన్ను నేనే ఇచ్చుకున్నాను, నన్ను నేనే అర్పించుకున్నాను, కానీ నలుగురు కుమారులకు మాత్రం నేను అవకాశం ఇవ్వలేదు. అంటే భక్తితో మాత్రమే నన్ను పొందగలరు తప్ప నా పర్సనల్ అంతరంగిక సేవలోకి రాగలుగుతారు తప్ప ఇతర మార్గాల్లోకి కుదిరే అవకాశం లేదని చెప్తున్నాను. కాబట్టి నేను మనం చెప్పుకున్నాను నిన్న, భగవంతుడు బలిమహారాజ్ని స్వయంగా వరుణ పాశంతో బలంగా బంధించి అప్పటికి కూడా వదలకుండా తనని ఒక గుహలో వేసి బంధించాడు. అంటే తానేమని ఫీల్ అవుతున్నాడంటే, భగవంతుడు నన్ను ఈ విధంగా బంధించడం అంటే ఆయన తన వాడుగా నన్ను స్వీకరించాడు. తన వాడుగా స్వీకరించాడు కాబట్టి కండిషన్ లేకుండా తనని ఏదైనా అనే శక్తి భగవంతుడికి దొరికింది. సో అందువల్ల మనం భగవంతుడికి పర్సనల్ సర్వీస్ లోకి వెళ్ళడం అనేది అది భగవంతుడికి దయ. అది ఇక్కడ కూడా చాలా మందికి, మన మధ్యలో ఉన్న చాలా మందికి కొంతమందికి భగవంతుడికి హారతి ఇచ్చే అవకాశం దొరికింది. కొంతమందికి స్వయంగా భగవంతుడికి వండే అవకాశం దొరికింది. ఎవరికి స్వయంగా భగవంతుడికి అలంకరించే అవకాశం దొరికింది. సో అది దొరికింది అంటే ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఏదైతే ఆ సేవ ఉందో వాళ్ళు ఎంతో భాగ్యవంతులు అర్థం. అలా అంటే అలాంటి పరిస్థితుల్లో భగవంతు తను తాను సమర్పించుకుంటాడు. మనకి అంతరంగిక సేవలు చేసే అవకాశం మనకు వచ్చింది అని అంటే ఎప్పుడో మనం భగవంతుడికి అత్యంత దగ్గరమైన వాళ్ళను అర్థం. కొంతమందికి మీరు సేవ తీసుకోండి, మీకు అవకాశం ఉంది, మీరు మంచి సంస్కారాలు ఉన్నాయి, భగవంతుడు ఆ మీరు కొంచెం ఇంకా ముందుకు వస్తే భగవంతుడు ఇంకా సంతోషపడతాడు అని అంటే కొంతమంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారా, మా ఇంట్లో అట్లా ఉంది, ఇట్లా ఉంది, ఎలా జరుగుతుంది, అలా జరుగుతుంది, అది ఇట్లా అని చెప్పుకుంటాం. అంటే మన దాకా వచ్చి మనల్ని సేవ చెయ్యండి అని అన్నారంటే అది భగవంతుడు మనల్ని సేవకు స్వీకరిస్తాడని అర్థం. కానీ మన ఆఫీసులో పనిలాగే ఇది కూడా ఒక ఆఫీసులో పనే, ఇది మన వ్యాపారంలో ఒక పనిలాగా ఇది కూడా ఒక పనేలే, మనకి ఎప్పటికైనా ఉంటుంది, ఎప్పుడు ఇది మందే కదా, ఇది మనం వస్తూ పోతూ ఉంటాం కదా, మనకేముంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేయొచ్చు అని మనలో
ఒక నిర్లక్ష్య ధోరణి లేదా మనం వాటిని వచ్చిన అవకాశాన్ని శ్రద్ధ పెట్టకుండా ఇక్కడ ఏముందలే అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అనే పాయింట్ లో ఉన్నాం అనుకోండి, అంటే మనం భగవంతుడి యొక్క సేవని మనం సీరియస్ గా తీసుకోవటం అర్థం. సో అలాంటప్పుడు భగవంతుడు తన అంతరంగిక వ్యక్తిగా ఎందుకు ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు అంతరంగిక వ్యక్తిగా తన పర్సనల్ గా వచ్చి తను రక్షించడానికి ఎందుకు వస్తాడు? మనం పర్సనల్ గా చేస్తే ఆయన పర్సనల్ గా వస్తాడు. మనము ఆ కొంచెం తెలివైన వాళ్ళగా మనం అనుకొని వీళ్ళు కాబట్టి పాప అమాయకంగా పోయేసి ఆడపోయి సేవలు చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఆ వీళ్ళంతా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు వీళ్ళు, కానీ మేము అట్లా కాదు, ఎంత అవసరమో అంతవరకే పెట్టుకుంటాము, మాకు ఎంత కావాలో అంతే చేసుకుంటాం అంతే. భగవంతుడు కూడా ఎంత కావాలో అంతే చేసుకుంటాడు. సో ఏదమ్మా ప్రపద్యం. సో కానీ బలిమాలది అనుకుంటున్నాడు, నన్ను బలవంతంగా లాక్కొని వచ్చి ఆడ పడేస్తాడంటే భగవంతుడు నన్ను ఏ స్థాయిలో నన్ను రక్షిస్తున్నాడు చూడండి. మనకి మనల్ని పదే పదే మనల్ని వచ్చి మీరు జపం చేస్తున్నారా లేదా, లేకపోతే మీరు సేవకు వస్తున్నారా లేదా, లేకపోతే మీరు భగవద్గీత బాగా చదువుతున్నారా లేదా అని మనల్ని పదే పదే అడుగుతున్నారు అని అంటే మనం ఎక్కడో వాళ్ళకి దగ్గరగా కావాల్సిన వాళ్ళమని అర్థం భగవంతుడికి. కాబట్టి మనం సరైనటువంటి ట్రాక్ లో ఉన్నామా, ఇంకా సరైన మార్గంలోనే డీవేట్ కాకుండా ఉన్నామా అని మన స్థితిగతులు ఏంటని తెలుసుకొని తద్వారా వాళ్ళు సూచనలు కొన్ని సలహాలు ఇవ్వడానికే వాళ్ళు మనల్ని ఇలా అడుగుతున్నారు. అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటే ఆడిపోతే ఈ అడుగుతారు, ఈ అడిగిదారంటే మనం చేయలేదు కాబట్టి మనం అనవసరంగా ఆడిపోయి మనం పోగొట్టుకోవడం, ఆ మనం కొంచెం సిగ్గుపడి మొహమాట పడుతూ ఆడ ఇబ్బంది పడ్డం ఎందుకు, ఆ మనం ఆడ పోకపోతే నేను మేల్లే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఉంది. మనం పోకపోతే మనం ఎప్పటికీ ఇంకా చేయలేము. ఎప్పటికీ మనం చేయలేకపోతే మన కామ క్రోధ మోహ మదమత్సరాన్ని ఈ వ్యాధి ఇంకా పెరుగుతూ వెళ్తుంది. ఈ రోజు కాకపోయినా సరే కొన్ని వందల జన్మల తర్వాత అయినా సరే మళ్ళీ దీంట్లోకి రావాల్సిందే. అది ఎప్పటికప్పుడు మనం అవగాహనలో ఉంటూ వచ్చిన అవకాశాలు ప్రతి అవకాశం మనం ఉపయోగించుకుంటేనే బలి మహారాజుకి ఈరోజు దానికి ఏదైతే భావన వచ్చిందో ఆ భావన మనకి కూడా వస్తుంది. ఆ ఆ భావం వచ్చినప్పుడే మనం నెమ్మదిగా స్థిరంగా ఉండగలుగుతాం, స్థిమితంగా ఉండగలుగుతాం. ఏం భావం అది? కష్టంలో మన కష్టంలో కూడా మనం భగవంతుడు నాకు మేలు చేస్తున్నాడు అనే భావంలో ఉంటే, కాబట్టి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి బలి మహారాజు ఈ క్రింది విధంగా పలికాడు అంటే ఏంటి పలికాడో చూస్తాం. ఇంద్రుడు బృహస్పతి శిష్యుడైనప్పటికీ ఆధ్యాత్మిక విషయంలో పూర్తిగా అజ్ఞానిగా ఉన్నాడు. ఇంద్రుడు దివ్యమైన ప్రేమ సేవ చేసే అవకాశం కోసం వేడుకోకుండా తన ఇంద్రియ సుఖాల కోసం నన్ను భిక్ష అడగడంలో నిమగ్నమయ్యాడు. మూడు లోకాలపై సార్వభౌమాధికారం చాలా అల్పమైనది, ఎందుకంటే మన్వంతర కాలం వరకేది నిలుస్తుంది. ఇంద్రుడు బృహస్పతి శిష్యుడు, అతను అంత గొప్ప గురువు దొరికినా కూడా, అంత పెద్ద వ్యక్తితో అతను సాంగత్యం ఉన్నా కూడా ఆధ్యాత్మిక విషయంలో పూర్తిగా అజ్ఞాని అతను. ఇంద్రుడు అజ్ఞాని. అది ఎందుకు చెప్తున్నాడు, అది కూడా చెప్తున్నాడు ఎందుకు అతను అజ్ఞాని అంటే, ఇంద్రుడు దాన్ని తలుచుకుంటే దివ్యమైన ప్రేమ సేవ చేసే అవకాశం కోసం వేడుకోకుండా ఎన్ని సందర్భాలు ఆయనకి కష్టాలు వచ్చినాయి ఇంద్రుడికి. అనేక మంది అసురులు ఎప్పుడు పడితే అప్పుడు ఇంద్రలోకాన్ని దాడి చేస్తా ఉంటే ఎంతసేపు వెళ్ళి నాకు ఆ కుర్చీయే కావాలంటాడు, ఎంతసేపు కూడా నాకు ఆ పొజిషనే కావాలంటాడు. ఇన్ఫాక్ట్ అతను నన్ను కూడా వచ్చి అడుక్కున్నాడు, మళ్ళీ వాళ్ళు అంటాడు నన్ను కూడా వచ్చి అడుక్కున్నాడు, నా కుర్చీ నాకు ఇచ్చేసేది నన్ను కూడా పోయి అడుక్కున్నాడు. దీంట్లో నిమగ్నం అయ్యాడు, అడుక్కోవడం నిమగ్నం అయ్యాడే గాని అదే అడుక్కోవడం ఏదో భగవంతుడిని నాకు నాకు ప్రేమ కావాలి, నేను మోక్షం కావాలి నేను బయటపడాలని అలా వేడుకోకుండా ఇలా వేడుకున్నాడేంటి? పైగా బృహస్పతి కుమారుడు, మళ్ళీ సారీ శిష్యుడు.
సరే చూడండి, బలి మహారాజ్ అంటున్నాడు చూడండి ఇట్లా: మూడు లోకాలపై సార్వభౌమాధికారం చాలా అల్పమైనది. మూడు లోకాల సార్వభౌమాధికారం అంటే తిరుగులేనటువంటి రాజు అన్నమాట. మొకటం లేని మహారాజు, తిరుగులేదు అతను. దీని వెనకాల ఈ మూడు లోకాలకి అధిపతి అయ్యే అవకాశం ఉన్నా కూడా అది చాలా అల్పమైంది, అది వేస్ట్ అది. ఎందుకంటే ఏదైనా సరే ఒక మన్వంతరం కాలం వరకే నిలుస్తుంది అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఆ దేవతలందరూ మారిపోవాలి కదా. నేను మనం చెప్పుకున్న డిస్కషన్ లో మన్వంతర కాలం వరకే ఒక దేవత ఆ పొజిషన్ లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో దేవతలు వచ్చేస్తారు అక్కడికి. కాబట్టి అడిగేది ఏదో భగవానుడు ప్రేమ అడగచ్చు కదా. ఆ ఏడవడం లేదా బాధపడడం ఆ కష్టపడడం అంతా కూడా నాకు నాకు బంగారు ఇస్తావా, నాకు ఆ డబ్బులు ఇస్తావా, నాకు పెళ్లి చేస్తావా, లేదా నాకు అమెరికాకు పోయేదానికి నాకు వీసా వస్తుందా, వీటి కోసమా మనం వచ్చేసి భగవంతుని పోయి అడగాల్సింది? ఆయన ప్రేమను అడగాలి కానీ ఆయన నిరంతరం మనతో పాటు ఉండాలని ఆయన మనం వేడుకోవాలి తప్ప, ఏం చేసినా సరే ఒక మన్వంతర కాలం వరకే ఏది చేసినా కూడా, ఆ మన్వంతర కాలం తర్వాత ఈవెన్ దేవతల పొజిషన్లు కూడా మారిపోతాయి అన్నమాట. దేవతల పొజిషన్. సో దానికోసం వచ్చేసి మనం ఇంత తనకలాడేది. పైగా వచ్చి నన్ను వేడుకుంటున్నాడు, నన్ను కూడా వచ్చి వేడుకుంటున్నాడు, దయచేసి ఈ ఇంద్రలోకాన్ని వదిలేసి వెళ్ళిపో, ఇది మాది మాది మాకు ఇచ్చేసి అని చెప్పేసి దీనికోసం వేడుకున్నాడు. ఆ కష్టపడేదేదో భగవంతు దగ్గర పోయి వేడుకునేదేదో, అయ్యా ఇదిగో నా కుర్చీ నాకు ఇవ్వని దాని బదులు నాకు నీ ప్రేమ కావాలని వేడుకుంటే భగవంతుడు శాశ్వతంగా మనకు తోడుగా ఉంటాడు కదా. ఇంకా అంటున్నాడు: మా తాతగారైన ప్రహ్లాద్ మహారాజు మాత్రమే తన స్వప్రయోజనాన్ని అర్థం చేసుకుని మోక్షం మరియు భౌతిక ఐశ్వర్యం భక్తి సేవకు ఆటంకాలని భావించి భగవంతుని సేవకి భగవంతునికి సేవ చేసే భాగ్యాన్ని ప్రదర్శించమని వేడుకున్నాడు. ప్రహ్లాదుని అయితే డైరెక్ట్ గా భగవంతుడే చెప్పాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఇక మన విషయాల్లో మనం వేడుకున్న భగవంతుడు నాకు అవి కావాలి, ఈ కావాలి, అంత కావాలి, ఇంత కావాలి మనం వేడుకుంటున్నాం. కానీ ప్రహ్లాదు విషయం చూడండి, భగవంతుడే వేడుకున్నాడు, నీకు ఏం కావాలి చెప్పు, నీకు రాజ్యం కావాలన్నా, అధికారం కావాలన్నా, ఏం కావాలి చెప్పు, సంపద ఐశ్వర్యం కావాలన్నా, ఈయనకి ఏం కావాలన్నది కోరుకోవాలి. కానీ ప్రహ్లాద మహారాజు తన స్వప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ భౌతిక ప్రపంచం యొక్క తీరుతెన్నులు మొత్తం తనకి బాగా అవగాహనలోకి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే అతను మోక్షం కూడా అడగల, అతను మోక్షం కూడా నాకు వద్దన్నాడు. ఎందుకంటే మోక్షం కూడా భక్తి మార్గంలో ఆటంకం లాంటిది. ఇవన్నీ ఆటంకాలని చెప్పి అతను భావించి తనకి భగవంతునికి సేవ చేసుకునే భాగ్యాన్ని మాత్రం ప్రసాదించమని వేడుకున్నాడు. ఇంద్రుడున్నాడు, ఏం ప్రయోజనం? కానీ మా తాత అసురు జాతిలో పుట్టాడు, మేమంతా అసురు జాతిలో పుట్టాం. కానీ మాకు మోక్షం కూడా వద్దనుకొని మాకు ఆయన సేవ కావాలనుకున్నాము. మేము ఆయన సేవను కావాలనుకున్నాం. కాబట్టి మా తాతగారంటే మా ప్రహ్లాదుడు ఆ సేవని, భక్తితో సేవ కావాలని చెప్పేసి ఆ భాగ్యాన్ని ప్రదర్శించినట్లు కోరుకుంటున్నాడు. భౌతిక భోగాలకు బంధింపబడిన భౌతిక ప్రకృతి గుణాలచే కలుషితమైన మనలాంటి వారు ప్రహ్లాద మహారాజు యొక్క మహోన్నత మార్గాన్ని అనుసరించలేరు. మనలాంటి వాళ్ళు ఎప్పుడు నిత్యం భౌతిక ప్రకృతి గుణాల చేత కలుషితమయ్యి ఎప్పుడు బంధింపబడినటువంటి వాళ్ళు ప్రహ్లాద్ మహారాజు పోయిన ఆ బాట, ఆ మార్గం అనుసరించలేరు. చాలా కష్టంతో కూడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, సో బలి మహారాజు గుణగణాలను నేను ఎలా కీర్తించగలను? ఆ దేవదేవుడి చేతిలో గదను పట్టుకొని బలి మహారాజు ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. ఇప్పుడు మన హృదయ కోసం అంటున్నాడు, పరిషత్ మహారాజు యొక్క గుణగణాలు ఇంకెందరిని కీర్తించాలా?
ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తాను నాకు నీ సేవ కావాలనుకో, ఇంకెంత, ఇంకేమని చెప్పాలి, ఇంకేమన్నా, ఇంకెట్లా నేను కీర్తించాలి ఇంకా. పైగా భగవంతుడు ప్రహ్లాదుడి యొక్క ఇచ్చిన మాట కోసం బలి మహారాజు యొక్క ద్వారం వద్ద నిలబడినాడు అన్న గద పట్టుకొని. ఎప్పుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంట, రావణుడు కూడా బలి మహారాజుపై విజయం సాధించడానికి వచ్చాడు అంట. ఇది సుతల లోకాన్ని కైవసం చేసుకోవడానికి వచ్చాడు. అయితే సో వామనుడు తన కాలి బొటను వేలుతో అతన్ని 80,000 మైళ్ళ దూరంలో తన్నాడు. అతను తంతే 80,000 మైళ్ళ దూరంలో పోయి పడ్డాడట రావణాసురుడు. ఎందుకంటే ఎందుకంటే అడిగాడు కదా మన ఆ, బలి మహారాజు అడిగాడు కదా, అయ్యా ఆడిపోతే అసురుడు ఉన్నారు, అసురులు నిత్యం కలహాల్లో నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడతారేమో, సో దయచేసి నాకు నీకు రక్షణ కావాలంటే భగవంతుడు వెంటనే దాన్ని చేశాడు కదా. సో ఎక్కడ మళ్ళీ ఇప్పుడు రావణాసురుడు వస్తున్నాడు, వచ్చి మళ్ళీ ఎక్కడ తన యొక్క సాధన డిస్టర్బ్ చేస్తాడు, బలి మహారాజు యొక్క సాధన డిస్టర్బ్ చేస్తాడు, లేదా వాళ్ళ సాంగత్యంలో బలి మహారాజు కూడా మారిపోవచ్చేమో. అందుకని అడిగాడు, నాకు నీ యొక్క ఆశీర్వాదం, నీ అనుగ్రహం ఎప్పుడు ఉన్నాను. ఎప్పుడైతే రావణాసురుడు వచ్చి దాన్ని కైవసం చేయడానికి వచ్చాడో, ఇమ్మీడియట్గా ఒక తన్ను తన్నాడు ఆయన. 80,000 మైళ్ళ దూరంలో వెళ్ళాడు. కాబట్టి ఈ విషయాలు ఏదైతే బలి మహారాజ్ సంబంధించిన విషయాలని కూడా 8వ స్కందంలో మళ్ళీ నేను వివరిస్తాను, ముందు ముందు నేను వివరిస్తాను అని చెప్పి మన హృదయ గోస్వామి పరిశుద్ధ మానస్తున్నారు అన్నమాట. ఆ తర్వాత తలాతల, మహాతల, రసాతల, పాతాల లోకాల్లో ఏమున్నాయో అది చూస్తాం. సో సుతల కింద తలాతల ఉన్నది. దానికి మయదానవ అధిపతి మాయావిలందరికీ ఆచార్యుడు. శివుడు మరి 3 లోకాల మేలు కోసం ఒకప్పుడు మాయ యొక్క 3 రాజ్యాలకు నిప్పిపెట్టాడు. శివుడే రాజ్యాన్ని తిరిగిచ్చాడు. అప్పటి నుండి మయాదానవుడు శివునిచే రక్షింపబడుతున్నాడు. అందువల్ల అతను సుదర్శన చక్రానికి భయపడని అవసరం లేదని తప్పుగా భావిస్తాడు. సో మరి ఇందాక చూస్తే ఫస్ట్ లో అతల వచ్చి బల బల అనే రాక్షసుడు దాన్ని చూసుకుంటున్నాడు. వితల శివుడు స్వయంగా ఉన్నాడు. సుతల బలి మహారాజు. ఇప్పుడు తలాతల ఇదెవరు? మయదానవ ఎవరు? అదే ఈ అన్ని కూడా నిపుణుడు, అన్ని భవనాలు కట్టాలి, సో అన్ని ఉద్యానవనాలు ఇవన్నీ కూడా అందంగా తయారు చేసేది మాత్రం మయాదానం. ఇతను మాయావిలందరికీ ఆచార్యుడు. అంటే మాయావి అంటే చెప్పే కదా, సిద్ధ శక్తులన్నిటినీ ఉపయోగించుకొని వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం, స్వంత స్వార్థం కోసం చేసే వాళ్ళంతా కూడా ఇట్లాంటి మాయావిలందరికీ అతను అధిపతి. ఒకసారి ఏం జరిగిందంట, ఈ మయదానవుడి యొక్క 3 రాజ్యాలకి శివుడు నిప్పి పెట్టాడంట. అయితే మళ్ళీ ఆ శివుడికే తపస్సు చేసి ఆయన్ని ఆ సంతృప్తి వచ్చేసరికి శివుడే ఆ రాజ్యాన్ని ఏదైతే తాను మయదానవుడిది తీసుకొని వెళ్ళిపోయాడో, అంటే నిప్పు పెట్టాడో, మళ్ళీ శివుడే ఆ రాజ్యాన్ని శివుడికి మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు అనమాట బలి మహారాజ్. అప్పటి నుండి మయదానవుడిని శివుడే కాపాడుతూ వస్తున్నాడు. మొత్తానికి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడు మయదానవుడు. కాబట్టి ఆ మయదానవుడు శివుడికి సరెండర్ అయ్యాడు కాబట్టి శివుడు చూసుకుంటూ ఉన్నాడు. సో అప్పుడప్పుడు అతనికి ఏమనిపిస్తుందంట, నేను సుతం చక్రానికి భయపడాల్సిన అవసరం లేదులే అని అనుకున్నాడు. ఎందుకంటే శివుడు నాతో పాటు నాకు రక్షణగా ఉన్నప్పుడు నేను సుతం చక్రానికి భయపడాల్సిన అవసరం లేదులే అనుకుంటాడు. కానీ అది చాలా తప్పుడు భావన. అది అది తప్పుగా భావిస్తారు అనమాట, నేను భయపడాల్సిన అవసరం లేదులే అని. నెక్స్ట్ తలాతల కింద మహాతల ఉన్నది. కద్రు సంతతికి చెందిన అనేక పడగల సర్పాలు నివాసము.
అక్కడి గొప్ప సర్పాల్లో కుహుక, తక్షక, కాళియ మరియు సుషేణ వంటివి గరుడ వారి భయంతో ఎల్లప్పుడూ కలత చెందుతూ ఉంటాయి. వాటిలో కొన్ని తమ భార్యలు, పిల్లలు, స్నేహితులు మరియు బంధువులతో వినోద వినోద వినోదినిస్తూ వినోదిస్తూ ఉంటాయి. సో ఇక్కడంతా కూడా పడగల పాము, పడగల సర్పాల నివాసం. సో ఏం చెప్పాడు, తక్షక పేరున్నాం కదా, పరశుర మహారాజుని చంపినటువంటి ఈ ఇదన్నమాట. చాలా ఆ, బలమైనవి పాములు, చాలా శక్తివంతమైనవి. విషాన్ని చిమ్మితే వాటి పొగలకి ఆ, అవి వీచే గాల్లో వెళ్ళేటువంటి అట్లాంటివి కూడా పీల్చేసి చచ్చిపోతారండి. అంత భయంకరమైనటువంటి పాములు ఇవన్నీ కూడా. ఇవన్నీ అక్కడే ఎందుకు ఉన్నాయి అక్కడే అంటే గరుడుల వారి యొక్క భయంతో ఎల్లప్పుడూ కలత చెందుతూ ఉంటాయి. వాటిలో కొన్ని తమ భార్యలు, పిల్లలు, స్నేహితులు మరియు బంధువులతో వ్యవహరిస్తాయి. సో వాళ్ళకి ఎప్పుడు భయం అనమాట. గరుడుల వారి మీద ఉన్న భయంతోనే అక్కడికి వెళ్ళి సర్పాలని, ఆ 4 సర్పాలు అక్కడ తాగుతున్నాయి. సో తర్వాత మహాతలం క్రింద రసాతలం ఉన్నది. అది తిథి మరియు ధనువుల పుత్రులు, పనిలు, నివాత కవచాలు, కాలేయులు మరియు హిరణ్య పురవాసులు నివసిస్తారు. వారందరూ దేవతలకు శత్రువులు మరియు పాముల వలె కన్నాల్లో నివసిస్తారు. వారు అత్యంత శక్తివంతులైనప్పటికీ సుదర్శన చక్రం చేత ఎల్లప్పుడూ ఓడిపోతారు. ఇంద్రుని నుండి వచ్చినటువంటి శర్మ అనే స్త్రీ యువత ఒక ప్రత్యేకమైన శాపాన్ని పఠించినప్పుడు మహాదాలో ఉన్న సర్పరాక్షసులు ఇంద్రునికి చాలా భయపడతారు. ఒక్క నిమిషం ఉంది, ఇప్పుడే వస్తాను. ఇక్కడ ఎవరున్నారు? దితి, దితి మరియు ధనువుల పుత్రులు. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా కూడా అసురులు. సో అదితి, దితి. సో దితి యొక్క పుత్రులు కూడా అసురులుగా కొంతమంది ఉన్నారు. అలాగే ధనువులు, వీళ్ళు కూడా అసురుల కింద జాతి కిందకు వస్తారు. సో వీళ్ళు కూడా అక్కడికి అవసరం ఉంటుంది. సో వీళ్ళ పుత్రులంతా ఎవరంటే ఫణిలు, నివాత కవచలు, కాళీయులు, హిరణ్యపుర వాసులు నివసిస్తారు. వీళ్ళందరూ కూడా దేవతలకు శత్రువులు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? కన్నాల్లో ఉంటారు అనమాట, లోపల లోపల. వీళ్ళు మరి అత్యంత శక్తివంతులైనప్పటికీ కూడా సుదర్శన చక్రం చేత ఎల్లప్పుడూ ఓడిపోతారు. సుదర్శన చక్రం చేత. సో వీళ్ళంత శక్తివంతులైనా సరే భగవంతుడి యొక్క ఇదిలో వీళ్ళందరూ. అందుకే మనం అందరం కూడా భగవంతుడిని నిరంతరం ఎందుకు స్మరించాలి అని అంటే, సో నిరంతరంగా స్మరించే వాడి దగ్గరికి ఎటువంటి అసురులు లేదా వాళ్ళు ఎంత శక్తివంతులైనా సరే, అవి నవగ్రహాలు, వాటి ప్రభావాలు లేదా గత జన్మపు కర్మలు, అన్నిటికీ పరిష్కారం ఒకటే అన్నమాట. సో భగవంతుడిని ఎల్లప్పుడూ మనం స్మరించుకోవడం. ఎందుకంటే భక్తుడి కోసం సుదర్శన చక్రం వదులుతాడు భగవంతుడు. భక్తుడిని రక్షించే నిమిత్తం భగవంతుడు వాడేటువంటి ఏదైతే ఆయుధాలు లాంటి ఇవన్నీ ఉన్నాయో, సో భగవంతుడు అల్టిమేట్ గా వాటిని ప్రయోగిస్తాడు. ఈ లోపల మనల్ని
మనం నిజంగా భగవంతుని కోరుకుంటున్నామా, భగవంతుడి కోసమే మనం జీవిస్తున్నామా, దాని యొక్క టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. మనం నిజంగానే భగవంతుడిని నిరంతరం కోరుకునే స్థితిలోనే ఆ అట్లా మదన పడుతున్నామా లేదా, ఆయన తప్ప నాకు ఇంక వేరే శరణం ఇంకేదీ లేదనే భావంలో ఉన్నామా లేదా. సో అల్టిమేట్ గా ఎప్పుడైతే మనం అలాంటి ఒక స్థితిని మనం ప్రదర్శిస్తామో, అప్పుడు భగవంతుడు అతను ఇంకా రాక్షసులు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే అప్పుడు సుదర్శన చక్రం వదులుతాడు. సో ఇంద్రుడి నుంచి నుండి వచ్చిన శరమ అనే ఒక స్త్రీ దూత ఒక ప్రత్యేకమైన శాపాన్ని పఠించినప్పుడు మహాతలంలో సర్ప రాక్షసులు ఇంద్రునికి చాలా భయపడతారు. సో ఒకసారి చెప్పాను కదా, దేవతలకు వీళ్ళు శత్రువులు అవుతారు, శత్రువులుగా ఉంటారు, పాముల వల్లే కన్నాల్లో ఉంటారు. అయితే ఇంద్రుడు కూడా ఒక్కోసారి ఆ వీళ్ళ నుండి తప్పించుకోగలుగుతాడు. వీళ్ళ నుండి ఇన్ఫాక్ట్ వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, భయపడరు కూడా వీళ్ళు అసలు ఇంద్రుడికి. కానీ ఇంద్రుడి నుంచి వచ్చినటువంటి శరమ అనేటువంటి ఒక స్త్రీ దూత ఒక ప్రత్యేకమైన శాపాన్ని పఠించినప్పుడు, ఒక శాపాన్ని ఆయన వదిలినప్పుడు, ఆ వదిలేటప్పుడు ఆమె ఆమె ఉచ్చరించే విధానంలో మహాతలంలో ఉన్నటువంటి సర్పరాక్షసులు కూడా ఆ సమయంలో ఇంద్రుడికి భయపడతారు. వాళ్ళకి ఇంద్రుడికి భయపడే అవసరం, కానీ ఆయన నుంచి వచ్చినటువంటి శర్మ అనేటువంటి ఈ స్త్రీ దూత ఆ ప్రత్యేకమైనటువంటి శాపాన్ని పఠించినప్పుడు మహాతలంలోని రాక్షసులు ఇంద్రుడికి చాలా భయపడతారు, లేకపోతే మాగది వాళ్ళు అసలు భయపడరు. నెక్స్ట్ రసాతలం కింద పాతాళం లేదా నాగలోకం ఉంది. అక్కడ శంఖ, పులిక, మహాశంఖ, శ్వేత, ధనంజయ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవదత్త మరియు వాసుకి నివసిస్తాయి. వారికి అనేక పడగలు ఉంటాయి. ఆ పడగలపై విలువైన రత్నాలు ఉంటాయి. ఆ రత్నాల నుండి వెలువడే కాంతి వెళ్ళ స్వర్గం యొక్క మొత్తం గ్రహ మండలాన్ని అది ప్రకాశింపజేస్తుంది. సో కాబట్టి అనేక రకాలైనటువంటి పాములు ఉన్నాయి ఇక్కడ, సర్పాలు. చూడండి, వాసుకి పాము కూడా ఇక్కడ నుంచి అన్నమాట. మరి ఏదైతే మందర పర్వతాన్ని చిలకడానికి వచ్చిందో, సో అది ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. అలాగే తక్షక అనే పాము ఇక్కడ నుంచి వచ్చింది. మహాతల, కాళియా. సో కాళియా మనం చూసాం కదా, కృష్ణుడు ఆ, కాళియా మర్దనం చేశాడు. సో ఇక్కడ నుంచి ఒరిజినల్ ప్లేస్ ఇది అనమాట. కానీ ఆయన యమునాలో నివసిస్తున్నాడు. సో ఎప్పుడైతే కాళీయుడు కృష్ణ చేత ఓడించేశాడో, ఓడింపబడ్డాడు, కృష్ణుడు అన్నాడు నువ్వు తిరిగి వెళ్ళిపో అన్నాడు. కానీ ఆ వెళ్ళిన దగ్గరికి రమణక అనే ద్వీపాలు ఉన్నాయి అక్కడ. బట్ దాని ఒరిజినల్ ప్లేస్ మాత్రం నాగలోకం లేదా పాతాళం. ఆ ఆ 1000 పడగలగలటువంటి ఆ పైన ఎన్నో రత్నాలు ఉంటాయి. ఆ రత్నాల నుండి వెలువడే కాంతి విళస్వర్గం యొక్క మొత్తం గ్రహ మండలాన్ని ప్రకాశింపజేస్తుంది. సో సూర్యుడు పోలేడు, కానీ అక్కడున్న రత్నాలు ఆ వెలుగునిస్తా ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉద్యానవనాలు, అక్కడ ఉన్నటువంటి వసతులు, భోగ భాగ్యాల చేత సో భార్య పిల్లలతో ఎప్పుడు కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు, శక్తివంతంగా ఉంటారు. అయితే ఏ దొరికినా సరే అంతా కొన్ని రోజుల వరకే. ఒక మన్వంతర కాలానికి, ఒకవేళ బతికిన ఒక మన్వంతర కాలానికి మనం ఉండొచ్చు. మన్వంతర కాలం మనం ఎవరు ఉండలేము. 71 యుగ చక్రాలు. మనం ఎక్కడో కలియుగంలో ఎక్కడో ఒక 1900 ఏదో 60-70 నుంచి 1970, 1900 మాక్సిమం ఒక 40-50 దాకా ఉంటాము. దాని తర్వాత ఏం. సో కాబట్టి మనం ఆలోచిస్తే కనుక ఈ లోకాలన్నీ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉంటూ అసురులు, నాగులు, సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు. సో ఆ విధంగా మనం ఇది మనం 20
4వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుందాం మనం. సో సో ఈ విధంగా మనం బిళ్ళ స్వర్గంలో అనేక లోకాలు ఉంటూ అక్కడ నివసించే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. మొత్తానికి బలి మహారాజు అక్కడ శాశ్వతంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆ బలి మహారాజే నెక్స్ట్ కాబోయే ఇంద్రుడు అన్నమాట. నెక్స్ట్ కాబోయే ఇంద్రుడు. సో ఆ ఇంద్రుడు అయిపోయిన తర్వాత ఇంక వైకుంఠానికి వెళ్ళిపోతాడు. సో భగవంతుడు కొంతమందిని ముందర ఈ భూలోకంలోనే ఉండిస్తూ రకరకాల స్థానాలు ఇచ్చి ఆ స్థానాల్లో కూడా నిరంతరం వాళ్ళు భగవంతునే గుర్తుపెట్టుకునే స్మరించుకునే అంత కాన్షియస్ గానే ఉంటే గనక ఆ నుంచి వాళ్ళు బయటపడిపోతారు. సో ఆ విధంగా ఇప్పుడు బలి మహారాజు సుతలోకాలు ఉన్నా కూడా నెక్స్ట్ మన్వంతర కాలానికి సో ఈయన ఇంద్రుడి పోస్ట్ లో ఈయన వస్తాడు అనమాట బలి మహారాజు. సో ఆ విధంగా మనం 24వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా తర్వాత రేపు క్లాస్ లో ఇప్పుడు మనం చూసాం ఇక్కడ మొత్తం 7 లోకాలు: అతల, తల, సుతల, తలాతల, రాతల, రసాతల, పాతాళ. నెక్స్ట్ కింద ఉండేది ఈ ఏరియాలో 28 నరక లోకాలు ఉన్నాయి ఇక్కడ. 28 నరక లోకాలు ఉన్నాయి. ఆ 28 నరక లోకాల గురించి మనం సో రేపు క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. సో అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ఎటువంటి తప్పు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి, సో అక్కడ ఉన్న తీరుతెన్నులన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం. సో ఆ విధంగా మనం 24వ అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి. రేపు 25లో కంప్లీట్. శిల ప్రభుపాద్కి జై. అనంత కోటి వైష్ణవునికి జై. జగద్గురు శీల ప్రభుపాద్కి దండోత్